ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు రిమాండ్ విధించింది కోర్టు. ఏప్రిల్ 6 వరకు ప్రణీత్ రావు రిమాండ్లో ఉండనున్నారు. మరోవైపు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు 14 రోజుల రిమాండ్ విధించారు నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్. మేము రిమాండ్ రిపోర్ట్ అపోజ్ చేసినాం. అయినా కూడా జడ్జి గారు మా వాదనలు కన్ఫర్మ్ వాళ్ళ పీపీవై కన్ఫర్మ్ చేసి రిమాండ్ 6-4 పంపించాను. బికాస్ ఆఫ్ ఏంటంటే 409 ఐపీసీ అండ్ సెక్షన్ 70 ఆఫ్ ఐటీ యాక్ట్ 2 ఎబో 7 years అఫెన్స్ ఉన్నాయి కాబట్టి రిమాండ్ బిలో 7 years రిమాండ్ పంపించాను. A1 పోలీస్ కస్టడీ ఎక్స్టెన్షన్ కంప్లీట్ అయిపోయింది. దాన్ని కూడా మేము మండేనా ప్యూరెండ్ అనేది దాన్ని కూడా మేము బెయిల్ చేస్తాం. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఫోన్ల ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే కస్టడీ విచారణకు సంబంధించి విచారణ పూర్తయిన తర్వాత నాంపల్లి ఇటు మెజిస్ట్రేటు ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ప్రస్తుతం ప్రణీత్ యొక్క కస్టడీ రిమాండ్ను వచ్చే నెల 6 వరకు పొడిగించడం జరిగింది. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా అరెస్ట్ అయినటువంటి భుజంగరావు, తిరుపతన్న వీళ్ళిద్దరిని కూడా 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించారు. సో ఇందులో జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా చెంచల్గూడ జైలుకు తరలించారు. మొత్తం మీద ఈ యొక్క కేసులో ఈ అక్రమ ఫోన్ల ట్యాపింగ్ కేసుకు సంబంధించి కూడా అనేక కీలక విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మాజీ చీఫ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అలాగే టాస్క్ ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్ వీళ్ళ యొక్క పాత్రకు సంబంధించి ఇప్పుడు మనకు లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి వీళ్ళిద్దరి పేర్లను ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. టోటల్ యొక్క అక్రమ ఫోన్ల ట్యాపింగ్ కేసులో వీళ్ళ పాత్ర చాలా కీలకంగా తెలుస్తోంది. ప్రణీత్ రావు తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో వీళ్ళిద్దరూ చెప్తేనే ఆయా రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేశారనేటువంటి విషయాన్ని కూడా ఒప్పుకోవడం జరిగింది. సో అందులో భాగంగానే ప్రణీత్ రావు అలాగే ఇటు మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వీళ్ళకు వెళ్ళి ఆ సోదాలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఎప్పుడైతే ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యాడో, ప్రణీత్ రావు అరెస్ట్ అయిన తర్వాత ప్రభాకర్ రావు అలాగే రాధాకిషన్ వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ హైదరాబాద్ను వదిలేసి ఇటు విదేశాలకు చెక్కేసినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అందులో భాగంగానే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ అక్రమ ఫోన్ల ట్యాపింగ్కి సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రధాన కీలక పాత్ర పోషించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. వాస్తవానికి ప్రణీత్ రావుతో యొక్క ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా వీళ్లే దగ్గరుండి నడిపించారనేటువంటి విషయాన్ని పోలీసులు గుర్తించడం జరిగింది. ఆయా రాజకీయ నేతలకు సంబంధించినటువంటి ఆ ఫోన్ నెంబర్లు ఏవైతే ఉంటాయో, ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందో ఆ ఫోన్ నెంబర్లను రాధాకిషన్ రావు అలాగే ఇటు మాజీ చీఫ్ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వీళ్ళిద్దరూ ప్రణీత్ రావుకు అప్పగించారు. ప్రణీత్ రావుకు అప్పగించి ఆయా ఫోన్లను వాళ్ళ యొక్క ఎవరెవరి ఫోన్ నెంబర్లను అయితే ఇవ్వడం జరిగిందో ఆ నేతల యొక్క మూమెంట్లను ఆ ఫోన్లను ట్యాప్ చేసి తెలుసుకోవాల్సిందిగా కూడా ఆదేశాలను జారీ చేయడం జరిగింది. ఇక శ్రవణ్ కుమార్ రావుతో ఇటు ఒక సెంటర్ను ఏర్పాటు చేసుకొని మీడియా సెంటర్ కేంద్రంగా కూడా అక్కడ సర్వర్లను ఏర్పాటు చేసి నేతల యొక్క ఫోన్ నెంబర్లను స్వీకరించి ఆయా ఫోన్లను కూడా ట్యాప్ చేయడం జరిగింది. ఇలా మొత్తం ఈ యొక్క ప్రభాకర్ రావు వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ఆయన అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి మండిపడినటువంటి ఆ సందర్భాలు కూడా ఎన్నో చూసాం. ఆ సమయంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను కొంత దుర్వినియోగం చేస్తున్నటువంటి అనేక సార్లు కూడా ఆయన ఎన్నోసార్లు మరిపెట్టినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. కానీ అప్పటి ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభాకర్ రావు మొత్తం ఎస్ఐబిని కొంత యొక్క అక్రమ ఫోన్ల ట్యాపింగ్ కు వినియోగించినట్లు కూడా ప్రస్తుతం ప్రణీత్ రావును కస్టడీకి తీసుకున్న తర్వాత ఈ వ్యవహారం అంతా వెలుగులోకి వచ్చింది. రేవంత్ రెడ్డికి ఎవరైతే సన్నిహితంగా ఉంటారో, రేవంత్ రెడ్డితో ఎవరు నిరంతరం మాట్లాడుతూ ఉంటారో అప్పుడు ఎన్నికల సమయంలో వీళ్ళ యొక్క ఫోన్ల మొత్తాన్ని కూడా ట్యాపింగ్ చేయవలసిందిగా కూడా ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకు ఆదేశాలు జారీ చేయడంతో వచ్చేటువంటి లిస్ట్ ని ఆ ఫోన్ నెంబర్ల మొత్తాన్ని కూడా ప్రణీత్ రావు ఇటు ట్యాప్ చేసి ఇటు డివైస్ లలో హార్డ్ డిస్క్ లలో భద్రపరచడం జరిగింది. ఇలా ఈ సన్నిహితంగా ఉంటారో రేవంత్ రెడ్డితో ఎవరు నిరంతరం మాట్లాడుతూ ఉంటారో అప్పుడు ఎన్నికల సమయంలో వీళ్ళ యొక్క ఫోన్ల మొత్తాన్ని కూడా ట్యాపింగ్ చేయవలసిందిగా కూడా ప్రభాకర్ రావు ప్రణీత్ రావుకు ఆదేశాలు జారీ చేయడంతో వచ్చినటువంటి లిస్ట్ ని ఆ ఫోన్ నెంబర్ల మొత్తాన్ని కూడా ప్రణీత్ రావు ఇటు ట్యాప్ చేసి ఇటు డివైస్లలో హార్డ్ డిస్క్లలో భద్రపరచడం జరిగింది. ఇలా ఈ తతంగాన్ని అంతా కూడా ప్రభాకర్ రావు డైరెక్షన్ లోనే ప్రణీత్ రావు చేసినట్లు కూడా తను ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఆధారంగా గుర్తించిన తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకునేందుకు కూడా ప్రస్తుతం ట్రై చేస్తున్నారు. శ్రవంతి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అడిషనల్ ఎస్పీ ఎన్ భుజంగరావు, హైదరాబాద్ సిట్ సెక్యూరిటీ వింగ్ అడిషనల్ డీసీపీ తిరుపతన్నను నిన్న అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిద్దరూ గతంలో ఇంటెలిజెన్స్ లో కీలకంగా వ్యవహరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీళ్ళిద్దరూ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేయడం, ఎవిడెన్స్ ను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లుగా విచారణలో అంగీకరించినట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్ వెల్లడించింది. ఉదయం వీరిద్దరికి గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు పోలీసులు. మరోవైపు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 7 రోజుల కస్టడీ ముగిసింది. దీంతో ఆయనకు గాంధీలో వైద్య పరీక్షలు చేయించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. 7 రోజుల పాటు ప్రణీత్ రావును విచారించిన పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు రాబట్టారు.